అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గంగవరం వద్ద రహదారిపై భారీగా తరలిస్తున్న అక్రమ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాలో 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల విలువైన 900 కేజీల గంజాయి బస్తాలు, మహేంద్ర స్కార్పియో కార్, అశోక్ లేలాండ్ వాహనం, మోటార్ సైకిల్, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ఒడిశా, తెలంగాణ, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి దొంగలుగా గుర్తించడం జరిగిందని పరేష్ బిస్వాస్, మహమ్మద్ ఫిరోజ్, రవీంద్ర కారా, జగదీష్ బిస్వాస్, ముర్లా లక్ష్మణ్ రావు, శకుంతరాయ్, నక్కా శివప్రసాద్లను గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. గంజాయి స్వాధీనం చేసుకోవడంలో విశేషంగా కృషి చేసిన గంగవరం ఎస్ఐ వెంకటేష్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ, డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు. మన రంపచోడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఓకే, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీల గాంజాయి ఇందులోంచి తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతే ఉందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్న ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే. ఈ వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి, ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారా అని ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిస్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిస్వాస్ అనేవాడు, ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్ గా పనిచేశారు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్ గా పనిచేసి గాంజాయిలో డ్రైవర్ గా ఉండడం కన్నా గాంజాయి బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్, ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన. సో దాంతో పాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ ముర్లా లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోకురం చెందిన ఆయన, ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు. అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు. సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ గాంజాయి అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు అయినప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాయిని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనం గత 2-3 నెలల్లోనే ఒకసారి సుమారు 1150 కేజీల గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో. కొన్ని రోజుల క్రితం మనం ఒక ఎర్టిగా వెహికల్ కి సంబంధించి 200 కేజీల గాంజాని పట్టుకున్నాం. ఒక కమర్షియల్ క్వాంటిటీలో మారేడుమిల్లో పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 800 కేజీలు పట్టుకున్నాం. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో గాంజాని అరికట్టడంలో, గాంజాని నివారించడంలో, గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ ని నివారించడంలో 100కు 100% కట్టుబడి ఉంది. కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ మన అధికారులు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిస్టంలో గాంజాని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు. కాబట్టి గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా, అదొక స్కూల్లో మీ ఫ్రెండ్ ఎవరైనా గాంజా తాగుతున్నారు తీసుకుంటారని తెలిసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు.
ఓకే, వాళ్ళకి ప్రాపర్ కేర్ అండ్ మెడికేషన్ ఇప్పించి డి అడిక్షన్ సెంటర్స్కి వాళ్ళని పంపించి వాళ్ళు రోజు బయటకు వచ్చేలా చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మీకు దగ్గరలో మీ కాలేజీల దగ్గరలో ఏవైనా షాప్స్లో ఎక్కడైనా గాంజాని చాకెట్ల రూపంలో కానీ ఇంకేమైనా రూపాల్లో కానీ ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎటువంటి ఎన్డీపీఎస్ పదార్థాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సో అందులో భాగంగానే ఇలాంటి తోటి పట్టుకోవడం కూడా ఉంది. సో ఇందులో మేజర్గా మన గంగవరం ఎస్ఐ అయినటువంటి వెంకటేష్ గారు, ఆయనతో ఒక రోల్ చాలా ఉంది. ఓకే, ఇందులో మనం ఏదో సరదాగా పట్టేసుకుంది కాదు ఇది. సో వాళ్ళు పట్టుకుంటున్న టైంలో వాళ్ళు బ్యారికేడ్స్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు చేసి దాన్ని పట్టుకొని, ఓకే, అంటే ఒక విరోచితంగా పట్టుకున్నారు, కొంచెం రిస్క్ చేసి పట్టుకున్నారు. సో మన గంగవరం ఎస్ఐ వెంకటేష్ గారు అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ మహర్షి గారు, హెచ్సి రాంబాబు, పిసి అశోక్, సాయినాథ్ వీరబాబు, వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. సో గాంజాకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా సైడ్ నుంచి కూడా ఎక్కడ ఎటువంటిది ఏమైనా జరుగుతున్నా సరే మాకు చెప్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.